నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయనా ఫీలింగు? నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. నీవు నానార్థాలు చెప్పినా నా మనసు వాటిని నమ్ముటలేదు. నాకేం పని లేదా? వేడు అనేవాడి దగ్గరికి 5 కోట్లు అడుగుతున్నా. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఇది చాలా ప్రమాదకరమైన ఆరోపణ. చాలా రిస్క్తో కూడిన వీడియోలు చేస్తున్నారు మీరు. అదే లైఫ్. చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. నేను చచ్చిపోతా, నేను బతకను. 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నిజంగానే నేను 5 కోట్లు అడిగినట్టు ఆధారాలు ఉంటే నన్ను రాళ్లతో కొట్టి చంపేయండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అందులో మూర్తి ఉంటే కూడా జైలుకి పోతాడు. ఎవరున్నా జైలుకి పోతారు. చావులు పరిష్కారం కాదండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం, లేదంటే ఇదే మా ఆఖరి వీడియో అనుకుందాం. ఏం ప్లాన్ చేస్తున్నారు స్క్రిప్ట్ లో మీరు? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. బ్లాక్మెయిల్ చేద్దామనా? నన్న తరం కాదు. బ్లాక్మెయిలా? కాదు, హౌరామెయిల్. నువ్వు అంత డబ్బున్నాడు కాదు, బంగారం తాకట్టు పెట్టిన 5 లక్షలు రాదన్నారే, మిమ్మల్ని ఎంత అడుగుతానా నేను? నిజమేనయ్యా పుల్లారావు. వాటితో చేయాలి. ఏం తమలపాకుతో నీళ్లు పోస్తున్నావు? నీకు వచ్చా పూజలు? వచ్చా నీకు? శాస్త్రం తెలుసా? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఎంతమంది జీవితాలతో ఆడుకుని ఉండొచ్చు, అది వేరే విషయం. ఎంతమంది దగ్గర లక్షలు వసూలు చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. నీ మాటల్లో ఎటకారం లైట్ గా అర్థమవుతోంది నాకు.